హే గాయ్స్, ఇప్పుడు మనమైతే మనాలిలో ఉన్న మాల్ రోడ్లో ఉన్నాము. సో ఇక్కడ చాలా అయితే వూలెన్ క్లాత్స్ కానీ వింటర్ వేర్ చాలా ఉన్నాయి. సో లెట్స్ సీ ఆ రేట్ వర్తా కాదా, అసలు ఇవి మనకి హైదరాబాద్లో దొరుకుతాయా లేదా, ఎవ్రీథింగ్ చూద్దాం. ఓకే, కమ్. మనాలిలో మాల్ రోడ్ అంటే షాపింగ్కి చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ వింటర్ వేర్స్ కానీ వూలెన్ క్లాత్స్ కానీ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి అని అనుకుంటారు, కానీ అసలు చాలా తప్పది. ఎందుకంటే ఇక్కడ రేట్లు పేలిపోతున్నాయి బ్రో. ఇక్కడ మెయిన్గా ఏంటంటే కాశ్మీరీ డ్రెస్సెస్, శారీస్, చేనేత అమ్ముతారు. అవైతే చాలా బాగున్నాయి, రకరకాలు ఉన్నాయి. అండ్ అవి కాకుండా కొన్ని ట్రెండీ బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ 1000 రూపీస్ ప్లస్ చెప్తున్నారు. అండ్ చెప్పల్స్ ఇవి కూడా 700, 800 చెప్తున్నారు. ఇవి మనకి హైదరాబాద్లోనే 200, 300, 400కి వచ్చేస్తాయి. ఈ బ్యాగీ ప్యాంట్స్ అయితే నాకు భలే నచ్చే. 1000 రూపీస్ చెప్తున్నారు. అసలు బేర్ మాడుతుంటే ఒక 700కి ఇస్తారేమో. ఈ చెప్పల్స్ కూడా 700, 800 చెప్తున్నారు. అసలు మనం బేరం ఆడినా ఎక్కువ తగ్గించట్లేదు, కొంచెం ఒక 200, 300 తగ్గిస్తున్నారు అంతే. ఆ 200, 300 తగ్గించినా కూడా ఇవి అంత రేటు వర్త్ అని నాకు అనిపించట్లేదు. ఏదో ఇక్కడికి వచ్చాం కాబట్టి మెమొరీ కింద ఏదైనా కొనుక్కెళ్ళాలి అని అనుకుంటే కొనుక్కోవాలి, లేదంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంది ఏదో ఒకటి తీసుకోవాలి అనుకుంటే తీసుకోవడం తప్ప నుంచి ఇక్కడైతే వేస్ట్ అసలు షాపింగ్. ఈ మాల్ రోడ్లో అయితే పెద్ద మ్యాటర్ ఏం లేదు. అన్ని షాప్స్లోని సేమ్ ఒకేలాంటివి ఉన్నాయి. అంటే కొంచెం ఇంచుమించు తేడా అంతేగాని బట్ మ్యాటర్ అంతా ఒకటే. అన్ని షాపుల్లోనే అవే రకాలు ఉన్నాయి. అవే బట్టలు, అవే వూలెన్ క్లాత్స్, అవే స్వెటర్స్, అవే కాశ్మీరీ డ్రెస్సెస్. ఇంకా బోర్ కొడుతుంది అనమాట మొత్తం మాల్ రోడ్ అంతా తిరిగేసరికి. లాస్ట్కి మీరు ఏదో ఒక వూలెన్ జాకెట్టో లేదంటే వింటర్ వేర్ జాకెట్టో కొనుక్కొని వస్తారు తప్ప ఇంకా అంతకు మించి ఏం కొనలేరు కూడా. ఇక్కడ రేట్లు కూడా పేలిపోతున్నాయి. చూడండి, మ్యాక్సిమం ఈ వీడియోస్లో మొత్తం అన్నీ కూడా అవే స్వెటర్స్ ఉంటాయి, కాకపోతే కొంచెం రకాలు, మోడల్స్, రంగులు మారుతూ ఉంటాయి. ఇక్కడ స్నో ప్రూఫ్ షూస్ కూడా అమ్ముతున్నారు. ఒక 500 నుండి స్టార్ట్ అవుతుంది రేట్ అయితే. 1500, 1500 అట్లా చెప్తున్నారు, బట్ బేరం ఆడుకోండి. అండ్ స్వెటర్స్ కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయి. అండ్ అమ్మాయిలు వేసుకోవడానికి పైన టాప్స్ కూడా స్వెటర్స్ మోడల్స్లో ఉన్నాయి. అండ్ జాకెట్స్ కూడా చాలానే ఉన్నాయి. చూడండి, ఈ జాకెట్స్ అయితే భలే బాగున్నాయి, కానీ పాతకాలం వాటిల్లో ఉన్నాయి ఏంటో. కానీ ఇక్కడ చెప్పల్స్ ఇవి కూడా క్రాక్స్ చాలా ఎక్కువ రేట్సే చెప్తున్నారు. ఈవెన్ సరోజినీ నగర్ మార్కెట్లోనే చాలా తక్కువ, చీప్ అనిపించింది నాకైతే. షూస్ ఇవన్నీ కూడా రేట్లు పేలగొట్టేస్తున్నారు. 1500, 2000 చెప్తున్నారు. ఈ చెప్పల్స్ అయితే 200, 300 మనకు దొరుకుతాయి, కానీ ఇక్కడ 700, 800. ఈ తాతగారు చూడండి, 2 గుడ్లు 45 రూపాయలంట. 5 రూపాయలు గుడ్డు ఉడకబెట్టి అమ్మినందుకు 45 రూపాయలు. ఇవైతే చిన్నపిల్లలకి, మీడియం ఏజ్ వాళ్ళకి కూడా ఇక్కడ ఈ షాప్లో చాలా వెరైటీస్. ఈ పింక్ భలే ఉంది కదా. మా మేనల్లుడు కూడా ఒక జాకెట్ కొందాం అనుకున్నాను, బట్ ఆ జాకెట్లో ఆడు మునిగిపోతాడేమో అని భయం వేసింది నాకైతే. చూడండి, ఈ బ్యాగీ ప్యాంట్స్ ట్రెండింగ్గా ఉన్నాయి కదా, కానీ 1200 చెప్తున్నారు. బేరం ఆడితే 700, 800కి ఇస్తున్నారు. ఇవి కూడా హాఫ్ కోట్స్ ఫర్ మెన్ అనమాట. బాగున్నాయి. ఈ షర్ట్స్ కూడా ఓకే, మరి అంత క్వాలిటీ లేవు కానీ బట్ ఓకే. అండ్ ఇవి కూడా చూడండి, నెత్తికి పెట్టుకునే మఫ్లర్స్ 200, 300కి అమ్ముతున్నారు. అండ్ రెయిన్ కోట్స్ కూడా ఉన్నాయి. 300 నుండి స్టార్ట్ అవుతున్నాయి ఇవి. ఈ మాల్ రోడ్లో షాపింగ్ పక్కన పెడితే స్వీట్స్ ఇవి చాలా బాగున్నాయి. చూడండి, ఇవి మలాయి. ఇందులో కొంచెం కేసర్ వేసి పాలు బాగా మరగొట్టేసి వీటిలో కొంచెం షుగర్ వేసి పాలు అమ్ముతున్నారు. 50 రూపాయలంట. కొన్ని చోట్ల 70 రూపాయలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ మొత్తం జిలేబీలు అయిపోయినట్టున్నాయి, కొన్నే మిగిలినాయి. అండ్ ఈ రౌండ్ బాల్స్, పకోడీ ఇవైతే కొంచెం బాగా అమ్ముతున్నారు ఈ మాల్ రోడ్లో ఎక్కువగానే. మ్యాక్సిమం చాలా స్టాల్స్లో ఇక్కడ మాల్ రోడ్లో గులాబ్ జాములు, ఇదిగో ఈ మిల్క్ అమ్ముతున్నారు. ఇవి చూడండి, ఇవేం పెద్ద అంత అట్రాక్టివ్గా లేవు. వీటిని కూడా 100, 200 చెప్తున్నారు. అసలు నాకైతే అంత వర్త్ అనిపించట్లేదు. నాకైతే ఈ పింక్, ఈ బ్లూ టాప్ భలే నచ్చింది. ఇది 1200 చెప్పింది, బట్ మన సైజ్ వస్తుందా లేదా అని తీసుకోలేదు. అండ్ బ్యాగ్స్ అయితే మాత్రం క్రేజీ ఉన్నాయి, బట్ నా ల్యాప్టాప్ పట్టదేమో అని తీసుకోలేదు. వుడెన్ ఐటమ్స్ కూడా బాగానే దొరుకుతున్నాయి ఇక్కడ. హ్యాండ్ మేడ్ అంట ఇవి, బట్ రేట్సే పేలగొట్టేస్తున్నారు బాగా. చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి కొనుక్కొని పట్టుకెళ్లాల్సిన అంత అవసరం లేదేమో అని నా ఒపీనియన్. చూడండి, ప్లేట్స్, గిన్నెలు ఇవన్నీ కూడా మొత్తం వుడ్తో చేసినవే. ఇంక ఈ చలికి మొత్తం 10 o'clock అన్నీ క్లోజ్ అయిపోతాయి షాప్స్ ఇవన్నీ కూడా. సో మ్యాక్సిమం 9:45 కల్లా దుకాణాలన్నీ సర్దేసుకొని రూమ్కి వెళ్ళిపోవాలి, లేదంటే చలి చావు కొట్టేస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మాల్ రోడ్లో చాలా డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు ఇలా రోడ్ సైడ్. ఇవన్నీ క్వాలిటీ లెస్ అనమాట, అస్సలు కొనకండి. మీరు ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఎక్కువ యూజ్ చేస్తారు అనుకుంటే ఖచ్చితంగా ఈ మాల్ రోడ్లో అయితే మంచి స్టఫ్ అయితే ఉంది. రేట్లు మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు, చూసుకొని కొనుక్కోవాలి. అబ్బా, గాజర్ హల్వా ఎంత యమ్మీగా కనబడుతుందో. ఎక్కడ చూసినా ఈ స్వీట్స్ ఏరా బాబు. అబ్బా, బేసన్ హల్వా కూడా ఉంది చూడండి. నా ఫేవరెట్ రసగుల్లా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలు. మీకు చెప్పాను కదా ఆల్రెడీ ముందు.
నైట్ 9 అవుతున్నా కూడా జిలేబీలు ఇంకా వేస్తూనే ఉన్నారంటే ఎంత క్రేజో చూడండి. ఇక్కడ అబ్బాయిలకి కూడా ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి. చూడండి, ఇవైతే కాశ్మీరీ శారీస్ అంట, మొత్తం హ్యాండ్ వర్క్ తో చేశారంట. ఈ షాప్ లో ఏంటో కొంచెం తక్కువ రేట్ కి సేల్ ఉంది, ఎందుకంటే ఇక్కడ అంత క్వాలిటీగా అనిపించట్లేదు. ఇవైతే భలే ఉన్నాయి కానీ రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి. ఇవో మళ్ళా డ్రై ఫ్రూట్ షాప్ లో వచ్చినాయి. ఇవైతే మా హోటల్ ఓనర్ అంకుల్ చెప్పాడు ఇవి అసలు మంచి కాదు, కొనొద్దని. కొన్ని షాప్స్ లో అయితే జాకెట్స్ చాలా క్రేజీగా ఉన్నాయి. అబ్బా, ఈ మఫ్లర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. 200 నుండి సేల్ స్టార్ట్ అయింది, బట్ బాగుంది. ఇంకే షాప్ లో చూసినా ఇవే ఉన్నాయా భగవంతుడాని ఇంకా బయటకు వచ్చేసాను. చూడండి, ఇంక మొత్తం అంతా జనాలు. ఈ చిట్టి గులాబ్ జాములు చూడండి, అప్పటికప్పుడే కింద పొయ్యి పెట్టి వాటిని వేడి చేస్తున్నారనమాట. ఈ కాశ్మీరీ సూట్స్, శారీస్, డ్రెస్సెస్ వీటితోనే మాల్ రోడ్ అంతా నిండిపోయింది. నాకైతే ఇక్కడ ఏం కొనాలని అనిపించలేదు, అంత నీడ్ కూడా నాకేమీ లేదు. మా వాడైతే ఎందుకు టైం బొక్క నీతో ఏం కొనవు పేకవ అన్నట్టుగా చూశాడు నన్ను. ఈ హ్యాండ్మేడ్ వైట్ సారీ చూడండి బాగుంది కదా, అండ్ ఎల్లో వన్ కూడా నాకైతే బాగా నచ్చింది, కానీ రేట్ మాత్రం 3000 చెప్తున్నారు. ఈ షాప్లో అయితే కాశ్మీరీ సూట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయో, దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ స్టోల్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ నేను స్టోల్స్ యూజ్ చేయను కాబట్టి నేనైతే ఏం షాప్ చేయలేదు ఇక్కడ. ఇంకా మాల్ రోడ్కి సైడ్ చిన్న స్ట్రీట్స్ ఉన్నాయి, గల్లీలు. ఆ గల్లీలో కూడా ఇలాగ స్టాల్స్ పెట్టారు. ఏమో పెద్ద అట్రాక్టివ్గా ఏమీ అనిపించలేదు, జనాలు కూడా ఏం కొంటున్నట్టు కూడా కనబడలేదు. చెప్పల్స్, షూస్లో అయితే రకరకాలు ఉన్నాయి, అండ్ స్నో ప్రూఫ్ చెప్పల్స్, షూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మీకు నచ్చితే మాల్ రోడ్లో ఏమైనా కొనుక్కోండి. ఈ గల్లీ లోపల ఉన్న స్టాల్స్లో కొన్ని డ్రెస్సెస్ అయితే కొంచెం ట్రెండీగా ఉన్నాయి. ఈ బొమ్మకేసిన బట్టలు 1500 అంట, ఎవరో 1000 రూపాయలు బేరమాడి కొనుక్కున్నారు. అండ్ ఇక్కడ పాట్స్ కూడా ఉన్నాయి అబ్బాయిలకి, రకరకాలవి హుక్కా పాట్స్, ఇవన్నీ కూడా ఈ గల్లీలో అమ్ముతున్నారు. ఈ లోపల ఈ గ్రీన్ కలర్ కోట్ బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది ఇది. దీని కాస్ట్ వచ్చేసి 1500 చెప్తున్నారు, బేరమాడితే ఒక 800కి ఇస్తాడు అనుకుంటా. నైట్ 9:30 అయింది, ఆకలేసేస్తుంది. మాల్ రోడ్ లోపల కలకత్తా ఫేమస్ బిర్యానీ అంట, 200 అంట, గుమగుమలు ఆడిపోతుంది. ఫస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ఒకటైతే తీసుకొని ఇద్దరం కలిపి షేర్ చేసుకొని తిన్నాం. ఓకే, బాగానే ఉంది, పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇంకెక్కడితో మన మాల్ రోడ్ రివ్యూ అయితే ఇంకా ఆపేస్తున్నాను, ఎందుకంటే అన్ని చోట్ల అన్ని దిక్కులో ఒకేలా ఉన్నాయి. కాస్త ఇంకా ఎదరికి నడుచుకొని వెళ్దాం, ఏమున్నాయో చూద్దాం అనుకుని వచ్చాను. పంజాబ్ వాళ్ళు అనుకుంటా తెగ వైబ్ అయిపోతున్నారు అక్కడ ఎందుకో గానీ. ఇక్కడ టూరిస్ట్ గైడ్ షాప్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమన్నా స్కూటీ రెంటల్స్, బైక్ రెంటల్స్ అన్ని దొరుకుతాయి. అండ్ సిసు వ్యూ పాయింట్, అటుల్ టన్నల్, సోలాంగ్ వ్యాలీ ఇవన్నీ కూడా బస్సులో పికప్ చేసుకెళ్ళి తీసుకొని వస్తారనమాట. కపుల్కి 1000 రూపీస్ అంట. ఇంకెక్కడితో మన మాల్ రోడ్ వీడియో అయితే సమాప్తం. ఈ కోట్లో అయితే కొంచెం బుడబుక్కల దానిలో ఉన్నాను కదా, కానీ తప్పదు చలికి. నేనైతే 500కి మాల్ రోడ్లోనే కొన్నాను నేను. అమ్మో, ఈ మాల్ రోడ్లో టెంపుల్ కూడా ఉందండో. ఇదే మాల్ రోడ్ కొంచెం ఎదురుకు వస్తే మార్నింగ్ టైం చూడండి లొకేషన్ ఎంత బాగుందో. మార్నింగ్ అయితే మన మాల్ రోడ్ దగ్గర ఈ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ పెట్టారు, 200 రూపాయలు అంట. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఆకలి మీద ఉన్నాం కదా, సో తప్పదు, ఇంకా నచ్చిందనే చెప్పాలి, తప్పదు. బట్ నాట్ బ్యాడ్ ఈ బిర్యానీ అయితే. పొద్దున బాగా ఆకలితో ఉన్నాడని మా వాడికే పెట్టాను ఫస్ట్, సో ఇంకా తప్పక తినేసి బాగుందని చెప్తున్నాడు. బిర్యానీ తిన్న చోటే మనకి బైక్ రెంటల్స్ కూడా ఉన్నాయి. ఇదిగో ఈయన ఇస్తున్నారు బైక్ రెంటల్స్. మనం అయితే స్కూటీ తీసుకున్నాము. యాక్చువల్ 700, మనకైతే 550కే ఇచ్చారనమాట. అడ్వాన్స్ వాళ్ళు డిపాజిట్ 1000 రూపీస్ తీసుకున్నారు. సో గైజ్ 2 లీటర్స్ కంటే ఎక్కువ పెట్రోల్ మెయింటైన్ చేయొద్దని చెప్తున్నారు. దీంతో వెదర్ బాగుంటే సిసు వ్యాలీ ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఐ విల్ షో యూ ఆల్ దోస్ ప్లేసెస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. ఓకే guys, hope you like this video. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.